ఇందాకే శివకార్తికేయన్ది మద్రాసి ట్రైలర్ చూసిన, బాగుంది ట్రైలర్. మ్యూజిక్ తో పాటు మ్యూజిక్ అనిరుద్ధ్, సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కరెక్ట్ సింక్ అయింది ట్రైలర్ కి. పైగా దీంతో పాటు ఏదో ఇంటర్వ్యూలో స్టేజ్ మీద మన ఏఆర్ మురుగదాస్ గారు ఏదేదో స్టేట్మెంట్స్ పాస్ చేసిందంట. ఆ స్టేట్మెంట్స్ ఏందో నాకు కరెక్ట్ గా క్లారిటీ రాలేదు. అసలు ఏమన్నాడు ఏందనేది అర్థం కాలేదు నాకు కరెక్ట్ గా. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అసలు ఏమన్నాడు? తెలుగు సినిమా డైరెక్టర్స్ ఎంటర్టైనింగ్ గా తీస్తారు, అందుకే చూస్తారని చెప్పి ఏదో చెప్పిండు. సో ట్రైలర్ ఎట్లుందంటే మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది ట్రైలర్. చాలా అంటే చాలా ప్రామిసింగ్ ఉంది ట్రైలర్ మ్యూజిక్ తో పాటు. అండ్ దీంట్లో విద్యుత్ జంవాల్ ఉన్నాడు. విద్యుత్ సూర్యతో చేసిండు, దాని తర్వాత మళ్ళీ డైరెక్టర్ ఇప్పుడు వచ్చిండు విలన్ గా. ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. అండ్ శివకార్తికేయన్, రుక్మిణి అంటే చాలా బాగున్నారు ఇద్దరు. తమిళనాడులో బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటది. ఇలా చూస్తుంటే రుక్మిణి కూడా చచ్చిపోతుందేమో నాకు తెలిసి. ఒక క్లిప్ అయితే అట్లనే ఉంది, మీరు కూడా చూస్తే ఆ క్లిప్ మీకు కూడా అర్థమవుతుంది. సేమ్ అట్లనే ఉంది ఆ క్లిప్ లో, రుక్మిణి చనిపోయినట్టు, హీరో హాస్పిటల్ కి వచ్చినట్టు అంతా చూపిస్తున్నారు. మరి అదేందో, మరి అది ముందు స్టోరీయా లేకపోతే బ్యాక్ స్టోరీయా ఏందనేది అర్థం కాలే నాకు. అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ చేసింది ఎవరు అనేది అనుకోవడానికి శివకార్తికేయన్ ముందలుండి చూసుకుంటాడు ఎవరు చేసిండ్రు ఏందనేది. సో చూస్తుంటే నాకైతే వెరీ ప్రామిసింగ్ అనిపించింది. సికందర్ తోని చాలా పెద్ద అటర్ ఫ్లాప్ ఇచ్చిండు ఏఆర్ మురుగదాస్. కంబ్యాక్ ఇస్తాడా లేకపోతే మళ్ళీ అదే రొటీన్ రొట్టా సినిమానా అనేది చూడాలిగా. చూద్దాం, హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే September 5th రోజు ఘాటి ఉంది, అదే మన అనుష్క పాపది ఇది ఉంది, మద్రాసి ఉంది. సో ఆ రోజు డిపెండ్ ఆన్ ఆబ్వియస్లీ ఘాటి ఫస్ట్ పోతా. షో టైమింగ్స్ ని బట్టి డిసైడ్ అవుదాం ఇంకా అప్పటికప్పుడు. ఇవి కూడా తొందరగానే వచ్చేస్తుంది. సో దట్స్ ద రివ్యూ ఆన్ మద్రాసి ట్రైలర్.